Okay, next one. Different integration, one of the important 7 marks problem. So integral 0 to pi x sin cube x by 1 plus cos square x dx. సో దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా దీన్ని మనం I అనే పేరుతో తీసుకుందాం. లెట్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై x sin cube x by 1 plus cos square x dx. సో ఇక్కడ మనం అప్లై చేయవలసినటువంటి ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు a fx dx is equal to integral 0 to a f of a minus x dx. సో ఇక్కడ ఈ fxని మనం f of a minus xగా రిప్రజెంట్ చేస్తాం. సో అలా చేసినా కూడా అదే ఆన్సర్ వచ్చేస్తుంది అది. సో 0 to a ఇక్కడ a minus x, ఇక్కడ 0 to పై a అంటే పై, సో a minus x అంటే పై మైనస్ x. సో 0 to పై 0 to a, సో ఏ ప్లేస్లో పై ఉంది, a మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో మనం పై మైనస్ ఎక్స్ని నోట్ చేసుకుందాం. సైన్ క్యూబ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 0 టు పై మైనస్ ఎక్స్ సైన్ 180 మైనస్ ఎక్స్. సో సైన్ 180 మైనస్ ఎక్స్, 180 అంటే సైనే వస్తుంది, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది ప్లస్, అందువల్ల ప్లస్ సైన్ ఎక్స్. సో మళ్ళీ క్యూబ్ ఉంది అంటే సైన్ క్యూబ్ ఎక్స్ అనేది యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ కాస్ 180 మైనస్ ఎక్స్, సో 180 ఉంటే కాసే వచ్చేస్తుంది, 180 మైనస్ ఎక్స్, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ మైనస్, కానీ స్క్వేర్ ఉండటం వల్ల మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాస్త ప్లస్ కాస్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ ఇట్ బికమ్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ 180 మైనస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ఉంటుంది, కానీ స్క్వేర్ వల్ల మైనస్ కూడా ప్లస్ అవుతుంది. సో ప్రజెంట్ మన దగ్గర ఈ విధంగా ఉంది. దీన్ని మనం 2 ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసుకుందాం. సో I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ డిఎక్స్. సో ఇక్కడ పై మైనస్ ఎక్స్ అనేది పై ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్, అలానే మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్. సో డినామినేటర్ అంతా కూడా కామన్. ఆ విధంగా 2 ఇంటిగ్రల్స్గా మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. మైనస్ ఇంటిగ్రల్ 0 టు పై ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో పై ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్, రిమైనింగ్ అంతా కూడా కామన్. సో అబ్జర్వ్ చేస్తే ఇది మన ప్రాబ్లం, దీన్ని మనం I అనే పేరుతో తీసుకున్నాం. సో I ఈజ్ ఈక్వల్ టు ఈ పై అనే దాన్ని మనం అవుట్ సైడ్ తీసుకుందాం. ఇంటిగ్రల్ 0 టు పై సైన్ క్యూబ్ ఎక్స్లో సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఈ సైన్ క్యూబ్ని ఈ విధంగా సైన్ స్క్వేర్ ఇంటూ సైన్గా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. అలానే ఇది మన గివెన్ ప్రాబ్లం, దీన్ని I అనే పేరుతో మనం తీసుకున్నాం. సో మైనస్ I, ఆ మైనస్ I అనేది లెఫ్ట్ సైడ్ వస్తే I ప్లస్ I 2I దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై సైన్ స్క్వేర్ని మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, సో ఆల్రెడీ డినామినేటర్లో 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. ఈ విధంగా నెక్స్ట్ మనం సబ్స్టిట్యూషన్కి మనం అప్రోచ్ అవ్వాలి. కాస్ ఎక్స్ని మనం t తీసుకున్నట్లయితే పుట్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు t. సో ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ తీసుకుంటామో మనం వెంటనే డెరివేటివ్ చేసుకోవాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే dt బై dx. సో ఫైనల్లీ సైన్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt. సో మైనస్ అనేది రైట్ సైడ్, సైన్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు
minus dt. Let us see continuation. So therefore sin x dx is equal to minus dt. Next మనం లిమిట్స్ని చేంజ్ చేసుకుందాం. ముందుగా లోయర్ లిమిట్ x is equal to 0. సో x is equal to 0 అంటే t is equal to cos x. సో cos 0 means it is equal to 1. So this is lower limit. Upper limit x is equal to pi. That implies t is equal to cos x కదా. సో cos 180 వస్తుంది. cos 180 అంటే -1. Okay, these are the limits now. So 2i is equal to pi into integral. సో లోయర్ లిమిట్ 0కి 1 వచ్చింది. అప్పర్ లిమిట్ పైకి -1గా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో 1 మైనస్ కాస్ని మనం టీ అనుకున్నాం. t² బై 1 ప్లస్ t² ఇంటూ sin x dx అంటే మైనస్ dt. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఈ మైనస్ తోటి మనం న్యూమరేటర్ని మల్టిప్లై చేసుకుందాం. ఇంటిగ్రల్ 1 to -1 దీన్ని మనం t² మైనస్ 1 బై t² ప్లస్ 1 dt ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుందాం. సో పై ఇంటూ ఇంటిగ్రల్ 1 to -1. సో ఇక్కడ రెండు అబ్జర్వ్ చేస్తే ఎన్ఆర్లో డిఆర్లో t² అనేది సేమ్ ఉంది. అంటే ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో దీన్ని మనం కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివిజర్ ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో దీన్ని మనం సింపుల్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు వితౌట్ డివిజన్ లేకుండానే ఈ విధంగా చూసుకోవచ్చు. డినామినేటర్లో ఏమైతే ఉందో దాన్ని న్యూమరేటర్లో వచ్చేలాగా మనం చేసుకోవాలి. ఓకే, t² ప్లస్ 1 మనకి ఇక్కడ t² ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 యాడ్ చేసుకోండి. వాల్యూ మారకుండా ఉండడానికి -2. సో 1 - 2 అంటే -1గా మనకు వచ్చేది. సో అట్లా సో దీన్నే మనం అడ్జస్ట్మెంట్గా ట్రీట్ చేస్తుంటాం. సో డినామినేటర్లో ఉన్నటువంటి t² ప్లస్ 1 రావాలంటే ప్లస్ 1 పెట్టుకోవాలి. సో వాల్యూ మారకుండా సో -2 1 - 2 అంటే -1. ఓకే, సో లెట్ us see continuation. ఓకే, కంటిన్యూషన్. సో దీన్ని మనం 2 ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసుకుందాం. 2i is equal to pi ఇంటిగ్రల్ 1 to -1 t² ప్లస్ 1 బై t² ప్లస్ 1 -2 బై t² ప్లస్ 1 dt. ఇట్లా 2 ఫ్రాక్షన్స్గా విడగొట్టుకోవాలి. t² ప్లస్ 1 బై t² ప్లస్ 1 -2 బై t² ప్లస్ 1. సో ఈ రెండు కూడా సేమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో పై ఇంటూ ఇంటిగ్రల్ 1 to -1. సో 1 మైనస్ 2 బై t² ప్లస్ 1 హోల్ dt. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవచ్చు. పై ఇంటూ ఇంటిగ్రల్ 1 into dt దట్ మీన్స్ t వి గెట్. సో -2 అనేది పక్కన పెడితే ఇంటిగ్రల్ 1 by t² ప్లస్ 1 dt అంటే tan ఇన్వర్స్ t. సో -2 పక్కన పెట్టేసి ఇంటిగ్రల్ 1 by t² ప్లస్ 1 dt అంటే tan ఇన్వర్స్ t. వీ హ్యావ్ ద ఫార్ములా లైక్ దట్ అండ్ ద లిమిట్స్ ఆర్ 1 to -1. ఓకే, సో పై ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ t అంటే -1. దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ అండ్ దిస్ ఈజ్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో సబ్స్టిట్యూషన్ ఆ విధంగా ఉంటుంది. -2 into tan inverse -1 మైనస్ లోయర్ లిమిట్. మైనస్ లోయర్ లిమిట్ అంటే మళ్ళీ వచ్చేసి అది 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 tan inverse 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ -1 -2 వస్తుంది. -2 ఇంటూ tan ఇన్వర్స్ -1 అంటే మామూలుగా 1 ఎప్పుడు వస్తుంది టాన్కి π/4. సో -1 అంటే -π/4 మనం తీసుకోవాలి. 2 ఇంటూ tan ఇన్వర్స్ 1 అంటే మళ్ళీ π/4. సో 2 1 జా 2 2 జా ఇక్కడ కూడా 2 1 జా
2 జా. సో పై ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై బై 2, ఇక్కడ కూడా పై బై 2. ఓకే, లెట్ us see continuation. ఓకే, కంటిన్యూషన్. సో ఇదంతా కూడా 2iగా ఉంది. సో 2i ఈజ్ ఈక్వల్ టు లైక్ దిస్. దేర్ఫోర్ 2i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ -2 పై బై 2 ప్లస్ పై బై 2 అంటే 180, 90 ప్లస్ 90 180 పై వస్తుంది. సో ఈ 2 అనేది రైట్ సైడ్ వచ్చేసినట్లయితే i ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ దీన్ని మనం పై -2గా, సో ఇది ప్లస్ ఇది మైనస్. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో వాట్ ఈస్ ఐ అంటే ఏంటి? ఇంటిగ్రల్ 0 to పై x sin cube x by 1 plus cos square x dx. సో దీని వాల్యూ వచ్చేసి పై బై 2 ఇంటూ పై -2. ఓకే, థ్యాంక్ యూ.